ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారా? పార్టీ నేతలు వెళ్లినా కాన రావట్లేదా? జగన్ ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ నేతల్లో వెంటాడుతుంది. అసలు ఏమైంది? మ్యాటర్ ఏంటి? వైసీపీ శ్రేణులు చాలా ఆందోళనతో ఉన్నారు. వైసీపీ నాయకత్వంపై జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటి అమలు చేస్తుంది. అదే సమయంలో అధికార పార్టీ నుంచి వైసీపీపై ఎదురు దాడి ప్రారంభమైంది. అయితే దాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండకపోవడంపై పార్టీ శ్రేణుల నుంచి విస్మయం వ్యక్తమవుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అక్కడ యాలహంక ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అవుతున్నారన్న విమర్శ ఉంది. వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వస్తున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్తున్న వైసీపీ నేతలకు షాక్ తగులుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి జాడ లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉంటున్నారని ప్రశ్నించిన వారే అధికమవుతున్నారు. అసలు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా జగన్ బెంగళూరుకి ఎందుకు పరిమితం అవుతున్నారన్న ప్రశ్న సొంత పార్టీ నుంచి వినిపిస్తుంది. ఇలా అయితే కష్టమని చెప్తున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక ప్రకటనలు ఇస్తున్నారు. అయితే అది తాడేపల్లి ప్యాలెస్ నుంచా లేకుంటే బెంగళూరు నుంచా అనేదైతే క్లారిటీ లేదు. మీడియా ముందుకు వచ్చి అధికార కూటమిపై ఆరోపణలు చేసి మాయమవుతున్నారు జగన్. చివరి ఏడాదిన్నరలో చూసుకుందాంలే అన్న రీతిలో ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల కంటే అధికార పార్టీ వైసీపీపై చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని గుర్తించి అధినేతకు చెప్పాలని సీనియర్లు భావిస్తున్నారు. కానీ వారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి దొరకడం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. వాస్తవానికి జగన్ ప్రజల్లోకి వచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఎప్పుడో సంక్రాంతికి ముందు ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పండుగలు దాటిపోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. మధ్య మధ్యలో పార్టీ నాయకుల పరామర్శకు వస్తున్నారు. జైల్లో ఉన్నవారికి పరామర్శించి వెళ్తున్నారు. కానీ జిల్లాల పర్యటనకు మాత్రం శ్రీకారం చుట్టడం లేదు. కనీసం పార్టీలో జరుగుతున్న లోపాలు, వైఫల్యాలు చెప్పుకునేందుకు వస్తున్న సీనియర్లకు సైతం కనిపించినంత బిజీగా ఉన్నారు. ఇలా అయితే కష్టమని సొంత పార్టీ సీనియర్లే వ్యాఖ్యానించే పరిస్థితికి చేరుకుంది. ఇలానే ఉంటే వైసీపీ ఫ్యూచర్ కష్టమేనని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.